రామాయంపేట పట్టణంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. విద్యా ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వ లక్ష్యం మేరకు విద్యార్థులకు ప్రపంచంలో పోటీపడే విద్య అందే దిశగా ప్రతిష్ట చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రామాయంపేట పట్టణంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా కలెక్టర్ మ్యాప్ను పరిశీలిస్తూ కన్స్ట్రక్షన్ విధి విధానాలు క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణంపేట పట్టణంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వేలాది మంది విద్యార్థులు విద్య అభ్యసించే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రూపుదిద్దుకుంటుందన్నారు. నిర్మాణ పనులలో నాణ్యతలో రాజీ లేకుండా ప్రస్తుతం ఉన్న వర్కర్ల కంటే అధికంగా వర్కర్లను ఎంగేజ్ చేసుకుని అత్యంత నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు వేగంగా జరిగేలా పటిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. సైట్ లో ఇబ్బంది ఏం లేదు మనకి, మొత్తం సైట్ స్పీడ్ పరంగా మళ్ళీ చెప్పిన కరెక్టే మనకి. లేబర్ మొబిలైజ్ చేసి బార్ బెండింగ్ స్టార్ట్ అవ్వాలి కూడా లేబర్ ఈ మందులో వచ్చారు.